మీరెవరు? దేవునికి ఆలయముగా ఉన్నారు. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడాల్సిన పని ఉంది? భయపడని అవసరం లేదు బిడ్డ. మీరు దేవుని యొక్క ఆలయమైనారు. మీ ఎదుట దయ్యాలు గడగడ వణుకుతాయి. ఈ లోకంలో ఉండే ప్రతి ఆటంకము, ప్రతి వ్యతిరేకత గడగడ వణుకుతుంది. దేవుని సన్నిధి మీలో నివసిస్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. కాబట్టి మీరు భయపడని అవసరం లేదు. దేనికి? మందసములో ఆయన సన్నిధే ఉండేది, కానీ నీలో ఆయనే ఉన్నాడు. ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతుందా? మందసములో దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నతనే ఉండేది, కానీ నీలో ఆ దేవాది దేవుడే నివసిస్తున్నాడు. ఆ దేవాది దేవుడే నీలో నివసిస్తుండగా నీవు ఈ లోకములో నిలబడుతున్న దేనికి భయపడని అవసరం లేదు. నీ జీవితంలో దేనికి వణకని అవసరం లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలనంటే, పోయి ప్రతి సమస్య దగ్గర నిన్ను ఆటంకపరిచే ప్రతి ఒక్క వ్యతిరేకమైన ఆత్మల ముందు మీరు నిలబడాలి. ఇప్పుడు భయపడతావాను? నిలబడతా. నువ్వు దేవుని మందసము కంటే విలువైన దేవుని మందిరమైన